ఆ సిరిని అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం ఎవరికుంది? ఏమో సారు, నేను కాకుండా ఆ అమ్మాయికి ఇంకెంతమంది శత్రువులు ఉన్నారో ఏంటో. మీరందరూ నా ఎంట పడుతున్నారేంటి? తనకిక్కడెవరూ శత్రువులు లేరు. ఆ సిరి విషయంలో మా అందరి దృష్టిలో అనుమానం కూడా నీ మీదే. దొరుకుతావు. దొరికిన రోజు మాత్రం గుర్తుపెట్టుకో, నీ జీవితం మొత్తం జైల్లో గడిపేలా చేస్తా. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో. వీడేంట్రా నేనే చంపాను, నేనే సిరిని మాయం చేశాను అని ఆధారాలున్నట్టు మాట్లాడుతున్నాడు. వీడింత రెచ్చిపోతున్నాడేంట్రా? ఇప్పుడు పోలీసులు కూడా ఏదైనా ఆధారం దొరికితే మాత్రం ఆ ఆధారాల్లో సిరిని చంపింది నేనే అని తెలిస్తే నా పని అయిపోయినట్టేరా. ఛ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? నేనేంటి వాడి గురించి భయపడుతున్నాను? లేదు లేదు, వెనకడుగు వెయ్యడం, మడం తిప్పడం ఈ శకుంతల చరిత్రలోనే లేదు. చెప్పినవని అర్థమయ్యే కదా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. విహారీ, విహారీ, రేయ్, పంతులు గారు వచ్చే టైం అయింది. ఆయన వచ్చేసరికి పిండ ప్రదానానికి కావలసినవన్నీ ఏర్పాటు చేయాలి. నేను అన్నీ తెచ్చిపెట్టానమ్మా. పంతులు గారు రావడమే ఆలస్యం. నమస్కారం అమ్మా. నమస్కారం విహారీ గారు. నమస్తే అండి. పిండ ప్రదానానికి కావలసిన పూజా సామాగ్రి మొత్తం తీసుకొచ్చారు కదా? తీసుకొచ్చామండి. పండు బాబు, మొత్తం రెడీ బాబు. విహారీ గారు, పిండ ప్రదానం ఇక్కడే చేద్దామా? అలాగేనండి. ఆగండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? అత్తయ్య, ఇది మీకు సంబంధం లేని విషయం. దయచేసి మీరు మధ్యలోకి రావద్దు. ఏంట్రా? ఏంటి సంబంధం లేని విషయం? మీరిలా దిక్కు ముక్కు లేని వాడికి పిండ ప్రదానాలు చేస్తుంటే నాకు సంబంధం లేకుండా ఎలా ఉంటాన్రా? విహారీ, ఎవరో బయట వాళ్ళకి నువ్వు తలకొరివి పెట్టడమే తప్పు. అలాంటిది ఇంట్లోకి తీసుకొచ్చి పిండ ప్రదానాలు చేయిస్తావా? ఇప్పుడు నేను చేస్తే తప్పేంటి? బావా, ఇది మనింట్లో కార్యక్రమం అయితే మేమెవ్వరు మాపం కదా. ఎవరినో తీసుకొచ్చి మా నెత్తిన పెట్టడమే కాకుండా ఇప్పుడు వాడమ్మ చనిపోయిందని నువ్వు వాడితో కూర్చొని పిండ ప్రదానాలు చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం బావా? మీరెవరు ఏమనుకున్నా సరే నేను బాబుతో ఇక్కడే పిండ ప్రదానాలు చేయిస్తాను. కుదరదు. ఇక్కడ ఇలాంటి దరిద్రం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోం. అది కాదు వదినా. నువ్వు మాట్లాడుకో. ఇంట్లో ఇలాంటివి జరుగుతుంటే ఆపాల్సింది పోయి నువ్వు మళ్ళీ వాడికి వత్తాసు పలుకుతూ ఏర్పాట్లు చేస్తున్నావా? నీకు బుర్రుందా? చెడిపోయిందా? పద్దు, నువ్వు మాట్లాడుకో. రే విహారీ, ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినా సరే మేమందరం కామ్గా ఉన్నాం, ఏం మాట్లాడలేదు. కానీ ఈ కార్యక్రమం ఇంట్లో జరిగితే మాత్రం ఎవ్వరం ఊరుకోం. బ్యాట్మ్యాన్, ఇక్కడ వద్దులే. ఈ కార్యక్రమం ఇక్కడ చేద్దులే. పంతులు గారు, ఈ కార్యక్రమం ఇంకెక్కడ చేయొచ్చు? బాబు, ఈ పిండ ప్రదానాలన్నీ ఇంట్లో చేయడం కుదరకపోతే ఏదైనా చెరువు ఒడ్డు దగ్గర చేసుకోవచ్చు నాయనా. సరే, మనం చెరువు ఒడ్డుకెళ్ళి ఈ కార్యక్రమం అక్కడే జరిపిస్తున్నాం. క్రిష్, పదరా. సరే.
సార్, చనిపోయిన వారి ఫోటో ఇవ్వండి. పంతులు గారు మా అమ్మ ఫోటో లేదు. మా అమ్మకి సంబంధించినవన్నీ ఆ ఇంటితో పాటే కాలిపోయాయి. అయ్యో, ఫోటో లేకుండా పిండ ప్రదానం ఎలా చేయాలి? పంతులు గారు ఒక్క నిమిషం. కిడ్నాప్ నుంచి మీ అమ్మని కాపాడలేకపోయాను. చివరికి మీ అమ్మ ఫోటోని సేవ్ చేయలేకపోయాను. ఇది మాత్రమే మిగిలింది. ఇదిగో. క్రిష్, వెళ్ళి కార్యక్రమం మొదలుపెట్టు. పంతులు గారు, మీరు కార్యక్రమం జరిపించండి. అలాగే బాబు.